వైసీపీ నేత సజ్జల భార్గవ్ హైకోర్టును ఆశ్రయించారు. తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ ఆయన హైకోర్టులో వేసిన పిటిషన్కి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అయితే తనపై నమోదైన కేసుల్లో పోలీసులు చర్యలు తీసుకోవడం నిలిపివేయాలని ఆదేశించాలని కోరారు. రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే తనపైన కేసు నమోదు చేశారని పిటిషన్లో పేర్కొన్నారు సజ్జల భార్గవ్. ఈ పిటిషన్ను ధర్మాసనం విచారణకు స్వీకరించింది. సజ్జల పిటిషన్ మంగళవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. మొత్తం మీద చూసుకుంటే గుడివాడ నియోజకవర్గంలో ఆయనపై నమోదైన కేసులపై ముందస్తు బెయిల్ ఇవ్వాలని చెప్పి కూడా ఏపీ హైకోర్టులో గతంలో సోషల్ మీడియా ఇన్ఛార్జ్ గా పనిచేసిన సజ్జల భార్గవ్ రెడ్డి ఒక పిటిషన్ దాఖలు చేశారు. తనపై రాజకీయ కక్షపూరితంగానే ఇబ్బందులు పాలు చేసేందుకే తప్పుడు కేసులు నమోదు చేశారు. ఈ కేసుని పరిశీలించి వెంటనే ముందస్తు బెయిల్ ఇవ్వాలని చెప్పి కూడా మంజూరు చేయాలని చెప్పి కూడా ఏపీ హైకోర్టులో అయితే పిటిషన్ దాఖలు చేశారు. ఏదైతే గత సంవత్సరం అంటే ఎన్నికల సమయంలో జరిగిన గొడవలకు సంబంధించి కూడా సజ్జల భార్గవ్ రెడ్డిపై కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే సోషల్ మీడియాలో సజ్జల భార్గవ్ రెడ్డి పోతుబలంతో ఇష్టానుసారంగా పోస్టులు పెట్టారని చెప్పి గుడివాడ రూరల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీనికి సంబంధించి బెయిల్ మంజూరు చేయాలని చెప్పి సజ్జలు అయితే పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ విచారించిన ధర్మాసనం రేపు విచారణ స్వీకరించే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. అఖిల. రైట్ శివ, థ్యాంక్ యూ.